చాలా దురదృష్టకరం నిజంగా. ఆ విజువల్స్ అవన్నీ చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఎంతమంది చనిపోయారో ఇంకా ఒక లెక్క తేలడం లేదు, ఇంకా నెంబర్ పెరుగుతూ ఉంది. కేరళలో ఈ పరిస్థితికి కారణం ఏంటి? మనకు ప్రకృతిని గౌరవించే సంస్కృతి నుంచి ఈరోజు ప్రకృతిని ఆస్వాదించడం కాదు కదా, దాన్ని అనుభవించే స్థితికి దిగిపోయాం మనం. దాన్ని ధ్వంసం చేసి దాన్ని విశృంఖలత్వంతో దాన్ని కంప్లీట్గా సర్వనాశనం చేసే దిశగా ఈరోజు మానవాళి తయారైందనడానికి ఉదాహరణ, దానికి ఎగ్జాంపుల్ మనం కేరళలో చూస్తున్నాం. ఇదే పరిస్థితి మొత్తం వెస్టర్న్ ఘాట్స్లో కానీ హిమాలయాల్లో కానీ ఇదే మనం చూస్తున్నాం. మనం ఎక్కడ పోయినా ఇదే పరిస్థితి. మనిషి అక్కడ గతంలో వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి పర్యావరణాన్ని ప్రకృతిని గౌరవించి ఉండేవాడు. అలా కాకుండా ఇప్పుడు ప్రకృతి ఏదైతే ఎటువంటి నియమాలను పాటిస్తే ప్రకృతి ఒక సమతుల్యం ఉంటుందో దానిని ఉల్లంఘించి మనిషి ఎప్పుడైతే దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడం మొదలు పెడతాడో ప్రకృతి కూడా ఆబ్వియస్లీ దాని యొక్క రెస్పాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం అది చూస్తున్నాం. 2018లో మీరు జరిగిన ఘటన గురించి మీరు చెప్పారు. అంతకంటే ముందర కూడా చాలా జరిగినాయి. ఇప్పుడు జరిగిన ఘటన ఏదైతే ఉన్నదో ఇది ఆఖరిది కాదు. రాబోయే రోజుల్లో రాబోయే సంవత్సరాలు ఇంకా జరగబోతున్నది. దానికి ఆల్రెడీ మనకు మాధవ్ గాడ్గిల్ అన్నటువంటి ఒక అనుభవజ్ఞులు అయినటువంటి ఎకానమిస్ట్ ఆయన సర్వే చేసి రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే కొండ ప్రాంతంలో మీరు పైకి వెళ్లే కొద్దీ కట్టడాలు ఆపేయండి, పైన మీరు కట్టడాలు కట్టడం అంటూ మొదలు పెడితే ఆ భూమిని పట్టుకొని ఉన్నటువంటి చెట్లని అక్కడ ఉన్నటువంటి వృక్షాలని మీరు తీసేస్తే ఆ మట్టిని ఆ భూమిని ఆపగలిగినటువంటి శక్తి ఎప్పుడైతే కోల్పోతుందో అప్పుడు ఇటువంటి దుర్ఘటనలు తప్పవు అని స్పష్టంగా చెప్పారు ఆయన. అప్పుడే చెప్పారు. 2010-11లో ఎప్పుడో ఆయన ఇచ్చారు రిపోర్ట్. అప్పుడు రిపోర్ట్లో ఆయన చెప్పారు. తర్వాత సరే ఈయన కేరళ అంటే పడదు, ఈయన ఏదో మహారాష్ట్రీయన్ అని చెప్పేసి ఆయన్ని పక్కన పెట్టేసి ఆయన్ని చాలా ఇగ్నోర్ చేశారు, ఆయన్ని అవమానించి పంపించేశారు. తర్వాత మళ్ళీ కస్తూరి రంగన్ని పెట్టారు. కస్తూరి రంగన్ రిపోర్ట్ అఫ్కోర్స్ గతంలో గాడ్గిల్ గారు ఇచ్చిన రిపోర్ట్ని కొంత పల్చగా చేసి దాన్ని ఇచ్చారు, కానీ ఆయన కూడా వార్నింగ్ ఇవ్వడం అనేది జరిగింది. వీళ్ళు దాన్ని కూడా బేఖాతరు చేశారు. అక్కడ జరుగుతోంది ఏమంటే ఈ కొండ ప్రాంతాలన్నింటిలో కూడాను క్రమేపీ చర్చ్ కానీ లేదా ఈ మస్జిదులు కానీ మద్రసాలు కానీ పైకి వెళ్తున్నాయి, కబ్జా చేసుకుంటూ వెళ్తున్నారు. కొండల మీద కట్టుకుంటూ వెళ్తున్నారు. దాంతో ఏమైందంటే అక్కడ ఉన్నటువంటి చెట్లని కానీ అక్కడ ఉన్నటువంటి టీ ఎస్టేట్స్ లాంటివి కానీ అరణ్యాలు కానీ వాటిని అన్నింటినీ నరికేసి వీళ్ళు అక్కడ ఎండ్లు కట్టుకోవడం మొదలు పెడతారు. ఆ క్షమత ఆబ్వియస్లీ దాన్ని తగ్గిపోతుంది. క్షమత ఎప్పుడైతే తగ్గిందో అప్పుడు ఆ భూమి వర్షం వచ్చినప్పుడు ఆ వర్షపు నీటిని పట్టుకోలేనటువంటి పరిస్థితి వస్తుంది దానికి. అందుకని కొండ చీరలు పడిపోవడము ఇవన్నీ జరుగుతున్నాయి. ఎప్పుడు జరుగుతుంది? ప్రతి సంవత్సరం జరగకపోవచ్చు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు జరగలేదు కాబట్టి మేము చాలా గొప్పది అని వారు అనుకుంటే 5వ సంవత్సరం కొడుతుంది, 6వ సంవత్సరం కొడుతుంది. 10 సంవత్సరాలు ఏం జరగకపోవచ్చు. 10వ సంవత్సరం తర్వాత మొత్తం ఊరు కొట్టుకుపోవచ్చు. ఈ ఘటన మనకి ఎక్కడ జరిగింది? కేదార్నాథ్కి వెళ్లే దారిలో రాంబన్ అని చెప్పి ఒక ఊర్లో 2013లో వచ్చినటువంటి ఆ వర్షం ఏదైతే ఉందో భయంకరమైనటువంటి వర్షం వచ్చి ఎన్నో వేల మంది చనిపోయారు. ఎన్ని వేల మంది చనిపోయారు ఈ రోజు దాకా ఎవరికి తెలియని కూడా తెలియదు. ఎందుకంటే కొన్ని గ్రామాలు కొట్టుకుపోయినాయి, యాత్రికులు చాలా మంది కొట్టుకుపోయారు, కొన్ని కుటుంబాలు పోయాయి. మా కుటుంబం పోయింది అని చెప్పడానికి కూడా ఎవరు లేరు వెనకాల మనుషులు. అటువంటి వాళ్ళు పోయారు. అందుకని వాళ్ళ పరిస్థితి ఏంటో మనకు తెలియదు. అక్కడ కూడా రాంబన్ అన్న ఊరు మనకు గౌరీకుండ నుంచి కేదార్నాథ్కి వెళ్తే మధ్యలో ఉంటుంది అది రాంబన్. అక్కడ విశ్రాంతి తీసుకుని అక్కడ ఏదో భోజనం చేయడం, చాలామంది చీకటి అయిపోతే రాంబన్లోనే రాత్రి ఉండి మరుసటి రోజు కేదార్కి వెళ్ళేటువంటి పరిస్థితి. 2013లో ఆ రాంబన్ ఊరు నదిలో కొట్టుకుపోయింది, కంప్లీట్ నదిలో కొట్టుకుపోయింది. ఇప్పుడు ఏం చేశారంటే కొండకి ఇంకొక సైడ్ నుంచి రోడ్డు వేశారు కేదార్నాథ్కి వెళ్ళాలంటే. కానీ ఈ ఎక్సెసివ్ టూరిజం అంటామా లేకపోతే ఎక్సెసివ్ యాత్రికులు అంటామా, దానివల్ల అక్కడ తట్టుకునే క్షమత అన్ని ప్రాంతాల్లో తగ్గిపోతున్నాయి. బాధ్యత లేకపోవడం కూడా చెప్పాలి. ఎందుకంటే ఇది కమర్షియలైజేషన్. ప్రతి ఒక్కరికి దాంట్లో మనకు ధనం కనిపిస్తుంది, పైసలు కనిపిస్తున్నాయి. ఇక్కడ చర్చ్ కావచ్చు లేదా మనకు అక్కడ ఉన్నటువంటి మద్రసాలు మాస్క్స్ కావచ్చు, కొన్ని వేల ఎకరాల భూములు అక్కడంతా కబ్జా చేసుకున్నారు. ఫారెస్ట్ ల్యాండ్స్ అన్ని కబ్జా చేసుకున్నారు. ప్రభుత్వాలు చూసి చూడనట్టు వదిలేసేవాటికి. ఇంకా చాలా వాటిలో పర్మిషన్లు కూడా ఇచ్చారు. ఎందుకు? ఓటు బ్యాంక్ పాలిటిక్స్. వీళ్ళకు ధనం ఎక్కడి నుంచి వస్తుంది? కేరళ అంతా మనకు తెలుసు, వాళ్ళ ఇన్కమ్ అంతా గల్ఫ్ నుంచి వస్తుంది. కాబట్టి గల్ఫ్లో సంపాదించిన పైసలని తీసుకొచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. ప్రతి ఒక్కరూ ఇలా కట్టేసుకోవడం, వాళ్ళ ఏదో మాస్క్ కట్టడము, చర్చ్ కట్టడం ఇటువంటివి చేస్తుంటారు. దీంతో ఏమైందంటే అక్కడ విచ్చలవిడిగా ఈ కన్స్ట్రక్షన్స్ అంతా జరగడంతో అక్కడ ఉన్నటువంటి ప్రకృతి మొత్తం కూడాను కంప్లీట్గా అస్తవ్యస్తం అయిపోయింది. ఇదే పరిస్థితి మీరు మహారాష్ట్రలో కూడా చూడవచ్చు. ముంబైలో చూస్తున్నాం,
ప్రతి సంవత్సరం వర్షం వస్తే కనుక ఊరు మునిగిపోతుంది. ఈసారి కూడా అంతే. ఈసారి కూడా అదే పరిస్థితి. వాళ్ళ సబర్బన్ ట్రైన్స్ అంతా కూడా నీళ్ళు వచ్చేస్తాయి. గతంలో పెద్ద ముంబై ఫ్లడ్స్ వచ్చినప్పుడు వందల మంది చనిపోయారు. అప్పుడు ఎటువంటి ఘటన ఉందో మనకు దశకం క్రితం ఏం జరిగిందో మనకు తెలుసు, 10 ఏళ్ల క్రితం. అది ఇన్ఫ్యాక్ట్ 3 Idiots సినిమాలో చూపిస్తారు కూడా, ముంబై వరదలకు సంబంధించి దాంట్లో ఒక సీన్ కూడా ఉన్నది దాంట్లో. కాబట్టి ఆ పరిస్థితి ప్రతి సంవత్సరం ఎందుకు వస్తుంది అక్కడ. ప్రకృతి అన్నది అది ఒక మనకు ఊపిరితిత్తులు లాంటిది, మన లంగ్స్ లాంటివి. ఊపిరి తీసుకుంటూ ఉండాలి, ఊపిరి వదులుతూ ఉండాలి. అది ఎండాకాలంలోనో లేకపోతే నీరు తక్కువ ఉన్నటువంటి ప్రాంతంలో అది సరే, మీకు నదులు వాగులు మామూలుగా వెళ్తుంటాయి, చెరువులు ఉంటాయి. కానీ వర్షం వచ్చినప్పుడు నదులు పొంగుతాయి, ఈ ఏవైతే చెరువులు ఉన్నాయో అవి పొంగుతాయి, దాని వరద నీళ్ళ నుంచి దీంట్లో వచ్చి చేరతాయి. చేరినప్పుడు ఏం చేస్తారంటే దీని యొక్క పరిమాణం ఎంత ఉంటుందో, న్యాచురల్ బార్డర్స్ అంటే హయ్యెస్ట్ లెవెల్ అని ఏదైతే ఉంటుందో అంతవరకు కట్టడాలు ఉండేవి కావు. నీటి ఒక స్పేస్ తగ్గినా కానీ కూడా, చెరువు తగ్గినా కానీ కూడా మిగతా అది ఫ్లడ్స్ కోసం, ఈ వరదల కోసం వదిలేసేవాడు. వదిలేస్తే ఏమవుతుంది, వరదలు వచ్చినప్పుడు మళ్ళీ నీళ్లు దీంట్లో రావడంతో ఇంకా వేరే ఊర్లలో పడకుండా ఆ నీరు సాఫీగా వెళ్ళిపోయేది. ఎప్పుడైతే ఈ ముంబై లాంటి పట్టణం విపరీతంగా పెరిగిపోయి ఈ చెరువులన్నింటినీ పూడ్ చేసి అక్కడంతా కూడా వీళ్ళు ఇళ్ళు కాలనీస్ కట్టడం మొదలుపెట్టారో నీళ్లు ఎక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఇన్ఫ్యాక్ట్ మన భాగ్యనగరంలో కూడా ఇదే పరిస్థితి. రమారమి 95% మన చెరువులన్నీ పూడ్చబడ్డాయి, ఆక్రమించారు. కంప్లీట్గా అక్కడ కాలనీస్ కట్టేసుకున్నారు, అక్రమంగా కట్టేసుకున్నారు. కొన్ని రెగ్యులరైజ్ అయ్యాయి, కొన్ని రెగ్యులరైజ్ అవ్వలేదు. కొన్నిట్లో ఏం చేశారు, ఇందాక నేను చెప్పినట్టు చెరువు ఎండాకాలంలో తక్కువ నీళ్లు ఉండొచ్చు, కొంత వర్షాకాలం వచ్చేసరికి దాని యొక్క వైశాల్యం పెరుగుతుంది, దాని నీరు దాంట్లో చేరుతాయి వచ్చి. ఆ ప్రాంతాలన్నీ కూడా వీళ్ళు కబ్జా చేసేసుకున్నారు. ఇక్కడ ఎవరు నీళ్లు లేవు అని చెప్పేసి కబ్జా చేసుకోవడం. ఎప్పుడో 10 ఏళ్ళకు ఒకసారి వరదలు వచ్చినప్పుడు అవన్నీ మునిగిపోవడం. మన సిటీలో కూడా చాలా ఇటువంటివి జరుగుతున్నాయి. కాబట్టి ఎప్పుడైతే ప్రజలు ప్రకృతిని గౌరవించరో, ప్రకృతికి విరుద్ధంగా ఇటువంటి చర్యలు చేస్తారో అప్పుడు ఇటువంటి ఘటనలు తప్పవు. ఎన్ని ప్రాంతాల్లో చూస్తున్నాం మనం, హిమాలయాల్లో చూసాం, వెస్ట్రన్ ఘాట్స్ చూసాం, మన పట్టణాల్లో చూస్తున్నాం. అన్నిటికంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు చైనాలో చూస్తున్నాం మనం. చైనాలో వాళ్ళు ఏ దేశంలో లేనన్నటువంటి డ్యామ్స్ కట్టారు. 1,17,000 డ్యామ్లు ఉన్నాయంట ఆ దేశంలో, చైనాలో. ఒక మోస్తరు డ్యామ్ అంటే మీడియం టు అన్నింటి పెద్ద డ్యామ్స్ ఏవైతే ఉన్నాయో 22,000 డ్యామ్స్ ఉన్నాయి ఆ దేశంలో. అంటే ప్రకృతిని మేము శాసిస్తాము అన్నటువంటి భావజాలం వాళ్ళది. మేము ఎలా చెప్తే అలా వినాలి అని. ఏమైంది, బీజింగ్ పక్కన షీ జిన్పింగ్ ఒక కొత్త రాజధాని కట్టాడు ఆయన, మొత్తం మునిగిపోయింది కథసారి. వాళ్ళ PLA సైనికులు చనిపోయారు దాంట్లో. ఇటువంటి విపత్కరమైన పరిస్థితులే వస్తాయి. చైనాలో ఒక ప్రాంతంలో కరువు ఉంటే ఇంకో ప్రాంతంలో వరద ఎద్దడి ఉంటుంది. 3 Gorges డ్యామ్ అని చెప్పి ప్రపంచంలోనే అన్నిటికంటే పెద్ద డ్యామ్ వాళ్ళ దగ్గర ఉన్నది. అది ఎప్పుడు తెగుతుందో ఎవరు చెప్పలేకపోతున్నారు. నిపుణులు తప్పకుండా చెప్తున్నారు ఎప్పుడో ఫ్యూచర్లో తెగి తీరుతుంది అని చెప్తున్నారు. అంటే మాకే తెలుసు, మేమే అధినేతలము ఈ ప్రకృతికి, మేమే చెప్తే ప్రకృతి మా మాట వినాలి అన్నటువంటి భావజాలం ఎవరికైతే ఉంటుందో వారు ఇటువంటి మూల్యం చెల్లించుకోక తప్పదు. కేరళలో అన్ఫార్చునేట్లీ ఈ భావజాలం ఉన్నటువంటి ప్రభుత్వాలే, కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు అక్కడ చాలా కాలంగా ఉన్నాయి. బేఖాతరు చేసి వీళ్ళందరూ దీనికి సపోర్ట్ చేశారు వాళ్ళు. దాని పరిణామం మీరు దౌర్భాగ్యమైన పరిస్థితి చూస్తున్నాము. దీంట్లో చర్చ్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది, దీంట్లో మస్జిద్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది, కమ్యూనిస్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. వీళ్ళు ముగ్గురు కలిసి చేసినటువంటి ఈ యొక్క ఇంతకాలం చేసినటువంటి ఈ ప్రకృతి పట్ల వాళ్ళు చేసినటువంటి దారుణమైనటువంటి కార్యక్రమాల వల్లనే ఈరోజు ఇన్ని ఘటనలు మనం చూడాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది మనకి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.